టెండర్ నిబంధనలు కొంచెం కూడా సోయ లేకుండా 250 కోట్ల స్కామ్ కి తెర లేపి టెండర్ నిబంధనలన్నీ కూడా అప్పుడు చైర్మన్ గా ఉన్న వైవి సుబ్బారెడ్డి గారు సడలించేశారు అధ్యక్ష. ఏమేమి సడలించారో ఒకసారి చెప్తాను అధ్యక్ష, దాని మీద మీకు కావాలని తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అధ్యక్ష. FSSAI నిబంధనల ప్రకారం రోజుకి 4 లక్షల లీటర్ల పాలు కొనుగోలు చెయ్యాలి. దాన్ని సడలింపు చేసేశారు అధ్యక్ష. ఏ డైరీ అయినా సరే నెయ్యి ఉత్పత్తిలో అనుభవం కనీసం 3 ఏళ్లు ఉండాలి. దాన్ని 1 సంవత్సరానికి కుదించేశారు అధ్యక్ష. వెన్న తయారీ రోజుకి 12 టన్నులు ఉండాలి అధ్యక్ష. దాన్ని 8 టన్నులకి కుదించేశారు అధ్యక్ష. ఏ డైరీ అయినా సరే దాని టర్న్ ఓవర్ సంవత్సరానికి 250 కోట్లు ఉండాలి అధ్యక్ష. దాన్ని 150 కోట్లకి పరిమితం చేసేశారు అధ్యక్ష. సాంకేతిక అధ్యయనం కానీ ఫీల్డ్ విజిట్లు కానీ అవసరం లేదు అని చెప్పేశారు అధ్యక్ష. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు అన్ని కూడా నీరుగా చేశారు అధ్యక్ష. నెయ్యి కల్తీ చేయడానికి వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేసేశారు అధ్యక్ష. ఈ టెండర్ నిబంధనల సడలింపు సిఫార్సులు ఆమోదిస్తూ అప్పటి చైర్మన్ గా ఉన్న వైవి సుబ్బారెడ్డి గారు ఏ మాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా సంతకం చేశారు అధ్యక్ష. చూడండి అధ్యక్ష, ఇది సంతకం చేశారు అధ్యక్ష. నా దగ్గర ప్రూఫ్ ఉంది అధ్యక్ష.